పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒకరోజు ఒక కోతి స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయడానికి నిశ్చయించుకుంది. పనంతా పూర్తి చేసుకొని కూర్చొని జపం మొదలుపెట్టింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉన్నట్లుండి దానికి ఓ సందేహం వచ్చింది. ఈ రోజంతా జపం చేస్తూ ఉపవాసం ఉంటే రేపు నాకు నీరసంగా ఉంటుందో ఏమో. అప్పుడు మరీ చెట్టు నుండి చెట్టుకు దూకి పండ్లు కోయగలనా? నీరసం మరీ ఎక్కువైపోతేనో? ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపేసింది. అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడా ఆహారం సేకరించింది. దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ జపం కొనసాగించింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతానో ఏమో. ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు. ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది. వెంటనే లేచి ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది. మళ్ళీ జపం చేయడం ప్రారంభించింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేకపోతానో ఏంటో అని జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే ఉంచుకొని ఉపవాసంతో జపం చేయాలనుకుంది. ఆ విధంగానే అది ఆహారాన్ని నోటిలో పెట్టుకొని జపం చేయబోయింది. కానీ నోటిలో ఆహారం పెట్టుకొని జపం ఎలా చేస్తుంది? చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోటిలో ఉంచుకోవడం ఎందుకు? ఇప్పుడైతే ఏమిటి, రేపైతే ఏమిటి, ఎలాగో అది నేను తినవలసిందేగా. అందువల్ల ఈ ఆహారం ఇప్పుడే తినేసి కూర్చొని సుఖంగా జపం చేసుకుంటాను అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది. ఆహారం తిన్నది, నిద్ర ముంచుకొచ్చేసింది. స్వామీజీ ఉపన్యాసం మర్చిపోయింది. పక్కపరుచుకుని హాయిగా నిద్రపోయింది. ఒక నది ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమల నివాసం ఉండేవి. దాహం తెచ్చుకోవడానికి అక్కడికి ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్లాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా చనిపోతామని భయపడసాగాయి చీమలు. ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండటం చూసింది. అని అడిగింది. ఏమని చెప్పమంటావు మిత్రమా? మేము ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అల్పమైన ప్రాణులం. గాలి వీచినా, ఎండ కాసినా, వాన కురిసినా మాకన్నీ కష్టాలే. ఈ నది నుండి నీళ్లు బయటికి పొర్లితే మాకు ప్రమాదం. మా నివాసం ఆ నీళ్ళలో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం. ఆ ప్రమాదం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. మరి ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా. ఎక్కడికని వెళ్తాం, ఎలా వెళ్తాం? మా బంధువులు నది అవతల ఉన్నారు, కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి చీమలు. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడినట్లుగానే పుట్ట నీటిలో మునిగిపోయింది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుతున్నాయి. వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది. చింతించకండి, నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను. త్వరగా మీరంతా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకి దగ్గరలో నేల మీద నిలబడింది. చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా ఎగురుతూ నది అవతల వైపుకి వెళ్ళింది.
దూరంగా అక్కడెక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. పావురం చేసిన సహాయానికి చీమలన్నీ కృతజ్ఞతలు తెలిపాయి. స్నేహం అంటే మనతో రోజు సరదాగా గడపడం కాదు, ఆపదలో మనకు తోడుగా నిలబడిన వాడే నిజమైన స్నేహితుడు. ఒక పావురం ఒక చెట్టు మీద గూడు కట్టుకొని దానిలో గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఒక పాము ఆ గుడ్ల మీద కన్నేసి ఎప్పుడెప్పుడు వాటిని తిందామా అని చూస్తూ ఉండేది. ఒకరోజు పావురం ఆహారం కోసం వెళ్ళగానే అవకాశం దొరికింది అనుకుని పాము చెట్టు ఎక్కి ఒక గుడ్డు తిని వెళ్ళిపోయింది. పావురం తిరిగి వచ్చి చూడగా ఆ గుడ్డు కనిపించలేదు. దానికి ఏమీ అర్థం కాక చాలా బాధపడింది. అలాగే మరుసటి రోజు కూడా ఆహారానికి వెళ్ళగానే ఆ పాము మరలా వచ్చి మరో గుడ్డు తిని వెళ్ళిపోయింది. పావురం మళ్ళీ తిరిగి వచ్చి చూడగా మరొక గుడ్డు లేకపోవడం చూసి చాలా బాధపడింది. అసలు ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఒక చోట నిలబడి బాధపడుతూ ఉండగా చీమలు అక్కడికి వచ్చాయి. ఏమైంది మిత్రమా? ఏమిటి అంత దిగులుగా ఉన్నావు? నా గుడ్డులోని గుడ్లు రోజుకొకటి మాయమవుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు మిత్రమా. అవునా? సరే అయితే నువ్వు బాధపడకు, అసలు ఏం జరుగుతుందో గమనించి చూద్దాం అని అన్నది చీమ. మరుసటి రోజు మరలా ఆహారానికి వెళ్తున్నట్లుగా వెళ్ళి ఒక కొమ్మ చోటన నిలబడి ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాయి. పాము నిదానంగా చెట్టు ఎక్కి అక్కడ ఉన్న మిగిలిన గుడ్డును కూడా తినడం గమనించాయి. అంటే గూటిలోని గుడ్లు మాయమవడం వరకు ఉన్నది ఈ పామా అని అనుకుని, నువ్వేం భయపడకు మిత్రమా, మేము మా స్నేహితులు ఆ పాము సంగతి చూసుకుంటాం, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చీమలు పావురానికి ధైర్యం చెప్పాయి. ఒకరోజు పాము చెట్టు మొదట్లో నిద్రపోతూ ఉండగా చీమలు వాటి స్నేహితులతో కలిసి దాని దగ్గరికి వచ్చి దానిని కుట్టి చంపేశాయి. బలవంతమైన సర్పము చలిచీమల చేత కుట్టి చావదే సుమతి అని ఒక పద్యంలో చెప్పినట్లు ఈ పాము చీమల చేతిలో చంపబడింది. తనను ఈ పాము బారి నుండి కాపాడినందుకు పావురం చీమలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ విధంగా ఒకప్పుడు వరదల్లో చిక్కుకున్న వాటిని కాపాడినందుకు చీమలు పావురం యొక్క రుణాన్ని తీర్చుకున్నాయి. ఆ రోజే గుడ్డులోంచి బయటకు వచ్చిన ఒక కోడి పిల్లకు అన్ని సందేహాలే. ఎప్పుడూ తల్లిని రకరకాల ప్రశ్నలు అడిగేది. తల్లి సమాధానం చెప్పిన తర్వాతే ఏ పనైనా చేసేది. చీకటి పడగానే తల్లి పక్కన పడుకొని, చీకటి పడింది కదా, చీకట్లో వస్తువులు కనపడవు. అయితే అమ్మా నేను ఇప్పుడు ఏం చేయాలి? నా రెక్కల కింద వెలుగు వచ్చేంత వరకు వెచ్చగా పడుకో అంది తల్లి. తెల్లవారాక మళ్ళీ ఇలా అడిగింది. కడుపు కుర్రు కుర్రమంటోంది ఎందుకు? దాన్నే ఆకలి అంటారు. నీకు ఆకలి వేస్తున్నట్టుంది పద అంటూ తల్లి దాన్ని గింజల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. వాటిని నువ్వు తినాలి. నువ్వు పెద్దయ్యాక నీ ఆహారం నువ్వే వెతుక్కోవాలి అని చెప్పింది తల్లి. ఇంతలో పక్క గోళ్లలో నుంచి మరికొన్ని కోడి పిల్లలు బిలబిలమంటూ బయటకు వచ్చాయి. వాళ్ళు కూడా మన జాతి వాళ్లే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? వారితో స్నేహంగా ఉండాలి, పోట్లాడుకోకూడదు. ఏదైనా ఆపద వస్తే కలిసి ఎదుర్కోవాలి అని చెప్పింది తల్లి. ఒకరోజు తల్లి కోళ్లు మేత కోసం వెళితే పిల్లలు చక్కగా ఆడుకోసాగారు. ఒక కోడి పిల్ల కళ్ళు మూసుకుంటే మిగతా పిల్లలన్నీ అక్కడక్కడ దాక్కుని దాగుడు మూతలు ఆడాయి. సందేహాల ఆ చిన్న కోడి పిల్ల పరిగెడుతుంటే దానికి ఆహారం కోసం వెతుకుతున్న ఒక కుంటి పిల్లి ఎదురైంది. పిల్లిని చూడగానే మిగతా కోడి పిల్లలన్నీ పారిపోయాయి. అని పిల్లిని అడిగింది కోడిపిల్ల. నేను మీ మావయ్యను. ఎంతో ఆశగా చూస్తూ చెప్పింది పిల్లి. కోడిపిల్ల తల్లి కోసం చూసింది. తల్లి కనపడలేదు. నువ్వు ఇలా వచ్చి నా ఒడిలో కూర్చో, నేను మీ మావయ్యను కదా అంది పిల్లి. అంటూ కోడిపిల్ల అక్కడ నుంచి పారిపోయింది. దాన్ని పట్టుకుందామని ముందుకు దూకిన ఆ కుంటి పిల్లి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది.
ఒక అడవిలో ఒక గద్ద ఉండేది. అది ఎప్పుడూ ఎదుటివారిని బాధ పెట్టే పనులే చేసేది. పక్షుల గోళ్ల నుంచి గుడ్లను కిందకు తోసేసి పగలగొట్టేది. చిన్న జంతువులైన ఉడుత, కుందేళ్లు, ఎలుక మొదలైన వాటి పిల్లలను ఎత్తుకుని పోయి ఎక్కడెక్కడో దాచేసేది. గద్ద చేష్టలకు పక్షులు, జంతువులు చాలా బాధపడేవి. అదే అడవిలో ఒక కుందేలు జంట ఉండేది. కొన్ని రోజుల తర్వాత వాటికి చాలా అందమైన బుజ్జి బుజ్జి పిల్లలు పుట్టాయి. వాటిని చూసి కుందేలు జంట కొద్దిసేపు సంతోషించినా గద్ద గుర్తుకు వచ్చి దిగులు పడ్డాయి. పిల్లలను గద్ద కంటపడకుండా జాగ్రత్తగా పెంచుకోసాగాయి. కానీ ఒకరోజు ఆ మాయదారి గద్ద పిల్లల్ని చూడనే చూసింది. అంతే, వాటిని ఎత్తుకుని పోయి ఒక చెట్టు త్వరలో దాచేసింది. కుందేళ్లు తమ పిల్లల కోసం అడవంతా వెతికాయి. గద్ద కుందేలు పిల్లల్ని ఎత్తుకుపోవడం చూసిన ఒక ఉడుత ఆ విషయం కుందేళ్లతో చెప్పింది. కుందేళ్లు గద్ద దగ్గరకు పరిగెత్తాయి. గద్దమ్మ గద్దమ్మ, దయచేసి మా పిల్లలు ఎక్కడున్నాయో చెప్పు అంటూ ప్రాధేయపడ్డాయి. మీ పిల్లల గురించి నాకేం తెలుసు, వాటిని కనీసం నేను ఎప్పుడూ చూడలేదు అంటూ నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది గద్ద. కుందేళ్లకు చాలా కోపం వచ్చింది. గద్దకు బుద్ధి చెప్పి తమ పిల్లల్ని కాపాడుకోవాలి అనుకున్నాయి. వాటికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ చుట్టుపక్కల పడి ఉన్న ఎండిన ఆకులను, పుల్లలను పోగు చేసి వాటిని గద్ద నివాసం ఉన్న చెట్టు మొదట్లో పోసి నిప్పంటించాయి. ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న గూటిలో గద్ద పిల్లలు ఉన్నాయి. అవి ఆ మంట వేడిని తట్టుకోలేక గట్టిగా కేకలు వేస్తూ విలపించసాగాయి. అది చూసి గద్ద మనసు విలవెల్లాడింది. అయ్యో అయ్యో, నా పిల్లలు చనిపోతాయి, ఆ మంటలో ఆర్పేయండి అంటూ బాధగా కుందేళ్లను బ్రతిమలాడసాగింది గద్ద. చూసావా, పిల్లలకి ఏదన్నా అయితే తల్లి మనసు ఎలా గిలగిల్లాడుతుందో. అందరి కడుపు తీపి ఒకేలా ఉంటుంది. మా పిల్లల్ని మాకు తిరిగిచ్చేయి, లేదా నీ పిల్లలు మాడి మసైపోతారు అన్నాయి కుందేళ్లు. వాటి పిల్లలు ఎక్కడున్నాయో గద్ద చెప్పగానే కుందేళ్లు మంటను ఆర్పేశాయి. ఆ సంఘటనతో గద్దకు బాగా బుద్ధి వచ్చింది. ఇతరుల జోలికి వెళ్లడం మానేసింది. అంజమ్మ, కపిలయ్య భార్యాభర్తలు. వారికి 2 పిల్లలు. ఒకరోజు సాయంకాలం వాళ్ళు వాళ్ళ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారిన తర్వాత బయలుదేరాలి అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో వారికి ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్లారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉందే, ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తినేస్తాడేమో అని అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజా వణికిపోయారు. ఇప్పుడు చీకటిలో ఎక్కడికని వెళ్తాము? అయినా సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాంలే అన్నాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుండే సింగమయ్య రాకను గమనించింది అంజమ్మ. కపిలయ్యకు చెప్పింది సింగమయ్య వస్తున్నాడని. కపిలయ్య అంజమ్మ చెవిలో గుసగుసలాడాడు. అంజమ్మ దబదబా పిల్లల వీపుపై 2 దెబ్బలు వేసింది. వాళ్ళు ఏడుపులంకించుకున్నారు. పిల్లలెందుకు ఏడుస్తున్నారు అని సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు అని గట్టిగా సమాధానమిచ్చింది అంజమ్మ. అందుకేగా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళయింది, వచ్చాక చంపి కడుపు నిండా తిందురుగాని అని కపిలయ్య బిగ్గరగా అన్నాడు. కపిలయ్య మాటలు విన్న సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో పరుగులంకించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పరిగెడుతున్నావు సింగమయ్య అని అడిగాడు సింగమయ్యని. సింగమయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. అందుకు చిరుతయ్య, మీ ఇంట్లో ఉన్నదే కపిలయ్య కుటుంబం, నేను చూశాను అని పకపకా నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనిద్దరం తోకలు ముడి వేసుకొని కలిసి వెళ్దాం, తొంటరి కపిలయ్య పని పడదాం సరే అన్నాడు సింగమయ్య. ఇక ఇద్దరు తోకలు పీటముడి వేసుకొని గుహ వైపు వెళ్లారు.
దూరం నుండి కపలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్ళీ పిల్లలను దబదబా బాదింది. వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. ఏడుపు ఆపండి. సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను. రాగానే చంపి తిందురుగాని అని కోపంగా అన్నాడు కపలయ్య. సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో బెత్తరపోయి పరుగు తీశాడు. రాళ్ళు రప్పలలో ముళ్ళ కంపలలో పడుతూ లేస్తూ ఒకటే పరుగు. పాపం చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ విధంగా అంజమ్మ కపిలయ్య ఉపాయంతో అపాయం నుండి బయటపడ్డారు. తెల్లవారగానే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అనగనగా ఓ ఊరిలో రామయ్య అనే వ్యక్తి అతని భార్యతో కలిసి ఓ పూరి గుడిసెలో ఉండేవాడు. వారు అడవిలో కట్టెలు కొట్టుకొని అవి అమ్మగా వచ్చిన సొమ్ముతో జీవనం కొనసాగిస్తుండేవారు. కానీ వారికి రోజూ సరిగ్గా తినేందుకు ఆహారం కూడా ఉండేది కాదు. వారికి పిల్లలు లేరు. అందుకే ఆ వయసులో కూడా తిండికి కష్టపడవలసి వస్తుంది. ఓ రోజు యథావిధిగా రామయ్య కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వస్తుండగా బాగా అలసటగా అనిపించి ఓ మర్రి చెట్టు కింద సేద తీరాలి అనుకున్నాడు. చెట్టుకు ఆనుకుని నిద్రపోయాడు. లేచేసరికి చీకటి పడింది. బాగా ఆకలి ఉండడంతో అతను తెచ్చుకున్న ఆహారం తినసాగాడు. తింటూ ఉండగా అతనికి 3 దెయ్యాలు దెబ్బలాడుకుంటూ కనిపించాయి. వాడిని నేను ముందు తింటా, నేనే ముందు తింటా, లేదు లేదు నేను ముందు తింటా. రామయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అయ్యో బాబోయ్, మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నమ్మవలసి వస్తుంది అని వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అని వణికిపోతూ ఆలోచిస్తూ ఉండగా అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఈ రోజు నా చేతిలో ఒక్కదేమే బలైంది అనుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని దెయ్యాల సువాసన నా ముక్కును తాగుతుంది. ఆహా, ఏమి సువాసన ఇంత కమ్మగా ఉంది అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఒరేయ్, వీడేంట్రా దెయ్యాలు తింటా అంటున్నాడు. ఎంతమందిని భయపెట్టి తరిమేసి ఉంటాం, కానీ వీడు భయపడకపోగా ఇలా మనల్ని తింటా అంటున్నాడు. నిజంగా తింటాడేమోరా. అని అంది మొదటి దెయ్యం. రేయ్, వాడికంత లేదులేరా. అని అంది రెండో దెయ్యం. రేయ్, వాడి చేతిలో ఏదో ఉంది చూడరా అన్నది మూడో దెయ్యం. ఇవన్నీ వింటున్న రామయ్య ఇవి తింగరి దెయ్యాల్లా ఉన్నాయి, వీటిని తొందరగా బోల్తా కొట్టించి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అబ్బా, ఈ దెయ్యం పేగుల కైమ ఆ రక్తం ఎంతో బాగుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అని అనగానే దెయ్యాలన్నీ ఆ చద్దిని చూసి నిజంగా పేగుల కైమ రక్తం అని అనుకుని వణికిపోతూ రామయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాయి. ఓ మానవా, మమ్మల్ని తినొద్దు, మమ్మల్ని విడిచిపెట్టు. అని బ్రతిమాలాయి. కావాలంటే ఈ చెట్టు వదిలి దూరంగా పారిపోతాం. అని అనగానే రామయ్య మీరు పారిపోతే మరి నా ఆకలి తీరేదెలా అని అన్నాడు. నీకు 3 కోరికలు తీర్చే శక్తి మాకుంది. నీకేం కావాలో కోరుకో, తీరుస్తాం. అంది మొదటి దెయ్యం. రామయ్య అడిగింది తడువుగా, నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి. ఓ సింతేనా? నాకు డబ్బులు కొరత ఉండకూడదు. నీ కోరిక తీరిపోయింది. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కోరుకున్న ఆహారం వెంటనే రావాలి. ఓ సింతేనా? అని మంత్రం చదివింది మూడో దెయ్యం. ఇవన్నీ వచ్చేసి ఉంటాయి, నువ్వు ఇంటికి రా మానవా. అని 3 ఒకేసారి అన్నాయి. అంతే, రామయ్య బ్రతుకు జీవుడా అనుకుని పరుగు పరుగున కట్టెలు కూడా వదిలేసి ఇంటి బాట పట్టాడు. దూరంగా వచ్చాక రామయ్య పిచ్చి దెయ్యాలు నా మాటలు నమ్మేశాయి. కానీ నేను కోరిన కోరికలు తీరి ఉంటాయో లేదో అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. దెయ్యాలు పిచ్చి మానవుడు,
మనంత తెలివి లేదు వీడికి. తెలివి ఉంటే ఆ కోరికల్లో ఒక కోరిక మనల్ని తినేయాలని కోరుకునేవాడు కదా. అనుకుంటూ నవ్వుకున్నాయి. రామయ్య ఇంటికెళ్లేసరికి పూరి గుడిసె ఉండే ప్రదేశంలో ఓ పెద్ద భవనం ఉంది. ఇంటికెళ్ళగానే ఇంటి నిండా ఎంతో ఖరీదైన వస్తువులు, కొంత బంగారం కూడా ఉంది. వాటితో పాటు ఓ పళ్ళెం ఉంది. రామయ్య జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఎంతో సంతోషించింది. ఇద్దరూ పళ్ళెం ముందు కూర్చొని ఇష్టమైన ఆహారం కోరుకోగానే ఆ పదార్థాలన్నీ వచ్చేశాయి. ఇద్దరూ సరిగ్గా తిని ఎంతకాలం అయిందో తృప్తిగా తిన్నారు. వారి కష్టాలన్నీ తీరిపోయాయి. వాళ్ళు వచ్చిన ఆ ధనంతో ఎంతో సంతోషంగా బ్రతకడమే కాక పేదవారికి కూడా దాన ధర్మాలు చేస్తూ జీవించసాగారు. చూశారు కదా, తగిన సమయంలో తగిన విధంగా నడుచుకుని తెలివిగా ముందుకు అడుగులేస్తే అంతా మంచే జరుగుతుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం వస్తూనే ఉంటాయి.